సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. వేములవాడ రాజన్న సన్నిధి గత 2 రోజుల నుండి భక్తులతో కిక్కిరిసిపోయింది. అంటే మేడారం జాతర కంటే ముందుగా వేములవాడ రాజన్న దర్శించుకోవడం ఆనవాయితీ కొనసాగుతుంది. గత 2 రోజుల నుండి చూస్తే మాత్రం వేలాది భక్తులతో రాజన్న ఆలయం మాత్రం కిక్కిరిసిపోతుంది. అయితే భక్తులు కొంత ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎట్లాంటి దర్శనం చేసుకుని చెప్పి అడిగి తెలుసుకుందాం. ఆలయ ఏఈ గారు ఉన్నారు. సార్ చెప్పండి, భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే మామూలుగా ఇక్కడ ఏంటంటే ఈ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ముందుగా ఆలయానికి శ్రీ స్వామివారిని దర్శించుకునే ఆనవాయితీ ఉంది. అయితే గత 3-4 రోజుల నుంచి విపరీతమైనటువంటి జనం, అంటే లక్షలాది మంది జనం, దాదాపు నిన్న ఒక 25 నుంచి 27 వేల మంది వచ్చారు దాదాపుగా. ఈరోజు కూడా మేము అనుకుంటాం ఒక 50 నుంచి 60 వేల మంది భక్తులు ఉన్నది ఇప్పటి వరకు వచ్చిన అది ఉంది. అయితే ఈ భక్తుల సౌకర్యార్థం మేము, అంటే భక్తులు అధికంగా వస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఈ 2వ ఆది సోమవారం అభిషేకాలు రద్దు చేసి లఘు దర్శనం కల్పించడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఇంజనీరింగ్ విభాగం వారు అన్ని సౌకర్యాలు కల్పించారు. తర్వాత నీటి సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. సెలవు రోజులు కాబట్టి ఈ ఆదివారం కాబట్టి సోమవారం కావచ్చు, అంటే ఇటు క్రౌడ్ బాగా పెరిగిపోయింది. అటు విఐపి దర్శనాలు కూడా కొంచెం ఎక్కువ అయ్యాయి. ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు? అవును, నిన్న ఆదివారం, ఈరోజు కూడా సెలవు రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. వాళ్ళకి సెలవు దినం కాబట్టి. అయితే దీంతో పాటు కొన్ని రెఫరెన్స్లు, అంటే విఐపీల తాకిడి కూడా దేవస్థానంలో ఎక్కువ ఉంది. వారిని కూడా అక్కడ మేము కోరుకునేది ఏంటంటే ఈ భక్తులు అధికంగా ఉన్న సందర్భంలో కాకుండా మిగతా రోజుల్లో వస్తే వారికి మంచి సౌకర్యంతో మన దర్శనం కల్పించే బాధ్యత మాకుంది. విఐపీల తాకిడి లేకుండా ఈ సవ్యంగా ఈ భక్తులకు మా దర్శనాలు కల్పించాలని మా కోరిక అన్నమాట. అంటే ప్రధానంగా దాదాపు ఒక్కొక్క భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉంటారు. ఆ భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అటు కొంచెం తాగినట్టు వసతి కావచ్చు, అది కావచ్చు. అంటే మా ఇంజనీరింగ్ శాఖ వారు ఇక మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా, అంటే ఎక్కడ మా స్టాఫ్ కూడా అన్ని వాళ్ళకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే కొంత అధిక రద్దీ ఉంది కాబట్టి కొంత స్లోగా దర్శనాలు మాత్రం జరుగుతున్నాయని. అది సార్ మీరు చెప్పండి, ఆలయ సూపరింటెండెంట్గా ఆలయంలో నిన్న ఆదివారం నాడు ఎంతమంది భక్తులు వచ్చారు? ఇప్పటివరకు ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారు? అర్జిత సేవలు రద్దు చేసి భక్తుల సౌకర్యార్థము లఘు దర్శనం ఏర్పాటు చేయనైనది. మరియు ఆదివారం రోజున 25,000 నుండి 30,000 జనము, సోమవారం ఒక 70 నుంచి 80,000 జనం రాగలదని అంచనా వేసి అందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన ఘట్టము కోడలు తిప్పటం అంటే పెద్ద క్యూ లైన్. ఆ క్యూ లైన్ నుండి వచ్చి కోడె టికెట్ తీసుకొని కోడె తిప్పి మళ్ళీ దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు చాలా సమయం పడుతుంది దర్శనానికి. అంటే ఆదివారం సోమవారం ఈ మధ్యకాలంలో కొంత వివిఐపీస్ ఎక్కువ అయ్యారు. ఆ రిఫరెన్స్ల వల్ల కొంత సామాన్య భక్తులు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఎట్లా చేస్తున్నారు? అయితే మా పిఆర్ఓ ఆఫీస్ ద్వారా స్ట్రీమ్లైజేషన్ చేసి వారికి సమయం ఇచ్చుకుంటూ కొంచెం మన అభిషేకం లైను ఖాళీ ఉంచుకొని అందులో నుండి పంపించి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే చాలా మందిని మనము ఇక భక్తులు అట్లే ఉన్నారు. ఒకవేళ ఈ క్రౌడ్ ఇట్లే ఉంటే తెల్లవారుజాము దాకా ఇలా కొనసాగించే అవకాశం ఉంటుందా? మేము ఆలోచన చేసేది కోడెల లైను క్యూ లైను అయిపోయేంత వరకు ఓపెన్ చేసి పెడదామన్న ఆలోచనలు ఉన్నాము. ఇది అంటే ఓవరాల్గా అంటే రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాకపోతే కొంత వివిఐపీలకు సంబంధించిన అంశంలో కొంత సెలవు రోజులు కాకుండా మిగతా రోజులు వస్తే ఎలాంటి ఇబ్బంది అని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. అలాగే భక్తుల ఈ వేలాది మంది భక్తుల దర్శనం కలిగించేందుకు అవసరం పడితే ఇంకా రాత్రి కూడా ఆలయం తెరిచి ఉంచి దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దీపక్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుండి.